అల్లు అర్జున్ ఉదంతం మీద ఆర్నాబ్ గోస్వామి రిపబ్లిక్ టీవీలో ఒక సంచలనాత్మకమైనటువంటి కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. అందులో అందరినీ క్వశ్చన్ చేస్తూ వచ్చారు. నెంబర్ 1, రేవంత్ రెడ్డి సర్కారు రేవంత్ డైరెక్ట్గా మాట్లాడినటువంటి మాటలు, ఒక వ్యక్తి క్యారెక్టర్ని అట్లాగా అసెంబ్లీ వేదికగా అసెస్ చెయ్యొచ్చా, డౌన్ ప్లే చెయ్యొచ్చా, ఆ అర్హత మనకు ఉందా అన్నటువంటిది నెంబర్ 1. నెంబర్ 2 వచ్చేటప్పటికి అల్లు అర్జున్ వెళ్ళినటువంటి సినిమా థియేటర్ దగ్గర, సంధ్యా థియేటర్ దగ్గరన అక్కడ కర్రతో ఒక బౌన్సర్ కొడుతున్నాడు జనాల్ని. అతను అల్లు అర్జున్ బౌన్సర్, అతని పేరు అది కూడా ఇప్పుడు అరెస్ట్ అయినటువంటి వాళ్ళు ఉన్నాడు. అట్లా కొట్టే అధికారం అతనికి ఎవరిచ్చారు? అల్లు అర్జున్కి ఎవరిచ్చారు? అల్లు అర్జున్ బౌన్సర్కి ఎవరిచ్చారు? ఇవి రెండు ఇద్దరు కోణం ఒకటి పక్కన పెడితే మరొక సంచలనాత్మకమైన కథనాన్ని ప్రొజెక్ట్ చేశారు. ఏదైతే మొన్ననే పోలీసులు వార్నింగ్ ఇస్తున్నటువంటి పాయింట్ ఉంది కదా, తప్పుడు సమాచారం చెప్తే ఊరుకోమని సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి అంశం, దాన్నే హైలైట్ చేసుకొచ్చాడు. 9 సందర్భంలోనే తొక్కిసలాట జరిగింది సినిమా లోపలికి ఎలవ్ చేసేటప్పుడు. ఆ తొక్కిసలాట సందర్భంగానే ఆ మహిళ చనిపోయింది, రేవతి చనిపోయింది. ఆవిడని బయటికి తీసుకెళ్తున్నటువంటి దృశ్యం కూడా ఉంది. అయితే అల్లు అర్జున్ థియేటర్ దగ్గరకు వచ్చినటువంటిది 9:40కి పోలీసుల సీసీటీవీ ఫుటేజీల ప్రకారమే చూస్తే, పోలీసుల కెమెరాల ప్రకారం చూస్తే 9:30, 9:40 మధ్యలో, 9:30 ఆ టైంలో అతను బయట ఊరేగించాడు. ఆ తర్వాత 9:40 ఆ టైంకి లోపలికి వచ్చాడు. అంటే ఈ ఇన్సిడెంట్ జరిగింది 9:20కే కాబట్టి, 9:20 లోపే కాబట్టి ఆ టైంకి, ఆ సంఘటన జరిగే టైంలో అల్లు అర్జున్ అక్కడ లేడు. ఇది నిజమో కాదో ధృవీకరించండి. పోలీసుల వెర్షన్ ఒకటిగా ఉంది, అల్లు అర్జున్ వెర్షన్ అక్కడ ఉన్నటువంటి సీసీటీవీ ఫుటేజ్ వెర్షన్ ఒకటిగా ఉంది అన్నటువంటి పాయింట్ రైజ్ చేసుకొచ్చారు.